హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ వచ్చి OnePlus 8 Lite అని చెప్పారు, దాని తర్వాత OnePlus Z అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే నాడ్ అని కొత్త పేరు పెట్టారు. లాంచ్ డేట్కి ముందు పేరు మార్చకపోతే సంతోషం. ఈ OnePlus Nord గురించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ దొరికాయి. ఈ వీడియోలో మనం వచ్చి OnePlus Nord స్పెసిఫికేషన్, ప్రైస్, మనకి దొరికిన ఇన్ఫర్మేషన్, లాంచ్ డేట్ ఇవన్నీ డిస్కస్ చేస్తాము. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో OnePlus Nord కోసం ఒక డెడికేటెడ్ పేజ్ ఓపెన్ చేశారు. ఆ పేజ్లో వీళ్ళు డాక్యుమెంటరీ రిలీజ్ చేసేది, ఫస్ట్ లుక్, అది ఇదని చెప్పి చాలా హైప్ చేస్తున్నారు. వీళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంటరీలో ఏం మెన్షన్ చేశారంటే లెస్ దెన్ $500 ఈ ఫోన్ ఉంటుందని చెప్పారు. సో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి మనకి బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేయబోతున్నారని ఒక కన్ఫర్మేషన్ దొరికింది. అండ్ ఇండియాలో ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ వచ్చి చాలా అగ్రెసివ్గా ఉంటుంది. యూరోపియన్ మార్కెట్లో యాజ్ యూజువల్ ఎక్కువనే ఉంటుంది. అండ్ ఇంకో విషయం మనకేం తెలిసిందంటే ఈ OnePlus Nord వచ్చి ఒక మొబైల్ నేమ్ కాదు, ఇది ఒక సీరియస్ నేమ్. సో ఈ సిరీస్లో మన ఫ్యూచర్లో OnePlus Nord 2, Nord 3 అని మొబైల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు అమెజాన్ పేజ్లో ఒక ఫస్ట్ లుక్ అని చెప్పి రివీల్ చేశారు. ఈ ఫోటో చూస్తే ఒక అబ్బాయి వచ్చి పాకెట్లో ఫోన్ పెట్టుకునేటట్టు కనిపిస్తుంది. ఆ బ్యాక్ సైడ్ ప్యాటర్న్ చూసుకుంటే Reno 3 Pro ఉంది చూసారా, సేమ్ ఆ కెమెరా ప్యాటర్న్ లానే ఇచ్చారు. సో ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ వచ్చి లైట్ గా Reno 3 Pro లానే ఉంది. సో ఈ కెమెరా మాడ్యూల్లో మనం 4 కెమెరా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కాకుండా ఆ బ్యాక్ చూస్తే వీళ్ళు వచ్చి కంప్లీట్ గ్లాస్ యూస్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. బ్యాక్ సైడ్ వచ్చి మనకు ఆ గ్లాసీ ఫినిష్ కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ వచ్చి కన్ఫర్మ్ గ్లాస్ మెటీరియల్ యూస్ చేస్తున్నారు. అండ్ స్టార్టింగ్ లో వచ్చిన లీక్స్ ప్రకారం చూసుకుంటే ఫోన్ ఫ్రంట్ సైడ్ లో సెంటర్ పంచోల్ డిస్ప్లే ఇస్తున్నానని చెప్పారు. సో ఆ లీక్స్ ప్రకారం అందరూ అనుకున్నాము ఫ్రంట్ సైడ్లో ఒక సెంటర్ పంచోల్ డిస్ప్లే ఇస్తున్నారు అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళు ఇంకొక ఫోటో రివీల్ చేశారు. ఈ ఫోటోలో కార్నర్లో డ్యూయల్ పంచోల్ డిస్ప్లే ఉంది. సేమ్ మనం Reno 3 Pro ఉంది చూసారా, సేమ్ దాంట్లో నుంచి డిజైన్ ఇన్స్పిరేషన్ ఈ ఫోన్కి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ ఫోన్లో ఫ్రంట్ డిస్ప్లే చూసుకుంటే మీకు ఫ్లాట్గా ఉంది. సో OnePlus 8 అండ్ 8 Proలా మీకు వచ్చి కర్వ్డ్ డిస్ప్లే లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ డిస్ప్లే వచ్చి AMOLED డిస్ప్లేనే యూస్ చేస్తున్నారు. ఇది ఒక అడ్వాంటేజ్. వీళ్ళు వచ్చి డ్యూయల్ పంచోల్ ఇస్తున్నామని చెప్పి LCD డిస్ప్లే ప్రిఫర్ చేయలేదు. సో డిస్ప్లే అని చూసుకుంటే మనకి 98 రిఫ్రెష్ రేట్ ఉంది, AMOLED డిస్ప్లే, డ్యూయల్ పంచోల్ డిస్ప్లేలో మన కాంప్రమైజ్ ఏం లేదు, ఒక మంచి క్వాలిటీ డిస్ప్లే ఇస్తున్నారు వీళ్ళు. OnePlus ఏమని పిలుస్తారంటే దీన్ని ఫ్లూయిడ్ AMOLED అంటారు. దీనిలో 98 రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి వీళ్ళు ఫ్లూయిడ్ AMOLED అంటారు. ఆ ఫ్రంట్ సైడ్ ఇమేజ్ చూస్తే మీకు ఇంకోటి కనబడుతుంది. సైడ్లో కంప్లీట్గా వచ్చి వీళ్ళు అల్యూమినియం ఫ్రేమ్ యూస్ చేస్తున్నారు. సో బిల్డ్ క్వాలిటీ వచ్చి ఈ స్మార్ట్ ఫోన్లో బెస్ట్గానే ఉంటుంది. ఎందుకంటే నార్మల్ మీకు మిగతా మొబైల్స్ చూసుకుంటే సైడ్ ఫ్రేమ్ వచ్చి ప్లాస్టిక్లో ఇస్తారు. ఒక ప్రీమియం ఫోన్లో మాత్రమే వచ్చి మనకి సైడ్లో అల్యూమినియం ఫ్రేమ్ ఇస్తారు. సో చేతిలో మన ఫోన్ హోల్డ్ చేసేటప్పుడు కూడా మనకు ఆ ప్రీమియం అయిన ఫీల్ దొరుకుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఆ ఫోటో బాటంలో వచ్చి మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేదు. సో ఈ ఫోన్లో వచ్చి 3.5mm హెడ్ ఫోన్ జాక్ రిమూవ్ చేశారు. ఫ్యూచర్లో వచ్చే OnePlus స్మార్ట్ ఫోన్లో ఏ ఒక్క స్మార్ట్ ఫోన్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండదని చెప్పేశారు. సో ఇదొక మైనస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మెమరీ కార్డ్ స్లాట్ వచ్చి ఈ ఫోన్లో ఉండదు. మీకు వచ్చి డ్యూయల్ సిమ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. సో మెమరీ కార్డ్ వేసుకుని యూస్ చేయాలనుకుంటే మీకు అదొక డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి బడ్జెట్లో లాంచ్ చేసే వాళ్ళు మీకు IP రేటింగ్ ఉండదు. OnePlus 8 Proలో మాత్రమే వచ్చి IP రేటింగ్ ఉంది. OnePlus 8లో కూడా వాళ్ళు ఇవ్వలేదు. సో బడ్జెట్ ఫోన్ కాబట్టి దీంట్లో కూడా వాళ్ళు ఇవ్వరు. ఆ ఫోటో చూస్తుంటే అలర్ట్ స్లైడర్ దీంట్లో ఇచ్చారు. సో ప్రీమియం ఫోన్లో ఉండే ఆ కీ కూడా దీంట్లో ఇచ్చింది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్లో స్నాప్డ్రాగన్ 765G యూస్ చేస్తున్నారు. ఇది ఒక 7nm ఆర్కిటెక్చర్లో బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. ఈ ఆక్టోకోర్ ప్రాసెసర్ వచ్చి క్రయో 475 బేస్డ్ కోర్స్. ఫస్ట్ కోర్ వచ్చి 2.4 GHzలో క్లాక్ చేసి ఉంటారు. ఇంకొక కోర్ వచ్చి 2.2 GHzలో క్లాక్ చేసి ఉంటారు. బ్యాలెన్స్ ఒక 6 కోర్ వచ్చి 1.8 GHzలో క్లాక్ చేసి ఉంటారు. క్రయో కోర్స్ వచ్చి క్వాల్కమ్ ఒక కస్టమ్ కోర్, వాళ్ళే డిజైన్ చేసే కోర్స్. కార్టెక్స్ నుంచి పేటెంట్ తీసుకుంటారు కానీ డిజైన్ మొత్తం వీళ్ళే చేస్తారు. ఈ క్రయో కోర్స్ అనేది వచ్చి మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ చిప్సెట్లో మాత్రం యూస్ చేసేది. ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు యూస్ చేస్తున్నారు. సో మీకు వచ్చి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. బై ద సేమ్ టైం మీకు చాలా పవర్ ఎఫిషియెంట్గా ఉంటుంది. దీని పర్ఫార్మెన్స్ వచ్చి మిగతా స్నాప్డ్రాగన్తో కంపేర్ చేయాలంటే 845 ఉంది చూసారా, 2 years బ్యాక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, దానికి ఈక్వల్గా ఉంటుంది. సో 845 ఇప్పుడు కూడా మనం యూస్ చేయాలంటే కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి మనకి ఒక డిసప్పాయింట్మెంట్ ఇవ్వదు. అండ్ దీంట్లో GPU అని చూసుకుంటే Adreno 620 GPU ఇచ్చారు. హై గ్రాఫిక్స్ టైటిల్స్ ఏదైనా ప్లే చేయాలంటే కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్లో కూడా మీకు ఒక పెద్ద కాంప్రమైజ్ ఉండదు. కానీ 865 అంత పవర్ఫుల్ CPU కాదు ఇది. మీకు హెవీ యూసేజ్ అయినా సరే, ఇంటెన్స్ గేమింగ్ అయినా సరే ఈ స్మార్ట్ ఫోన్లో మీకు ఒక కాంప్రమైజ్ ఉండదు. అండ్ సాఫ్ట్వేర్ అని చూసుకుంటే Android 10 బేస్డ్ Oxygen OS 10 వెర్షన్లో వస్తుంది. సో Oxygen OS గురించి నేను చెప్పాలని లేదు, చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. బై ది సేమ్ టైం ఎక్కువ ఫీచర్స్ ఉంది. నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి దీంట్లో లభిస్తుంది. సో మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ దీంట్లో A+ ఉంటుంది. అండ్ స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియంట్ తీసుకుంటే బేస్ వేరియంట్ మనకు వచ్చి 6+128GB ఇస్తారు. సో దాంట్లో వచ్చి ఏ ఒక కాంప్రమైజ్ చేయరు. ఎందుకంటే దీంట్లో 64GB ఇస్తే మనకి SD కార్డ్ స్లాట్ కూడా లేదు.
సో మినిమం 128 GB స్టోరేజ్ కన్ఫామ్గా ఇస్తారు. అండ్ UFS 2.1 సపోర్ట్ ఉంది. UFS ఉండే వల్ల మనకి ఏం అడ్వాంటేజ్ అంటే మీకు యాప్ లోడింగ్ టైం కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, డేటా రీడ్ అండ్ రైట్ స్పీడ్ వచ్చి మీకు ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. సో UFS ఉండే వల్ల అదొక అడ్వాంటేజ్ మనకి. దాని తర్వాత కెమెరా విషయానికి వస్తే ఆ లీక్డ్ ఇమేజెస్ చూస్తే మనకి క్వాడ్ కెమెరా లాగా అనిపిస్తుంది, బట్ ఇప్పటికి వచ్చి మనకి ట్రిపుల్ కెమెరా అని చెప్తున్నారు. ఇన్ కేస్ క్వాడ్ కెమెరా అయితే కూడా మీకు వచ్చి ఎక్స్ట్రా ఒక డెప్త్ సెన్సార్ యాడ్ అవుతుంది. ఇప్పటికీ మనకు వచ్చిన లీక్స్ ప్రకారం చూసుకుంటే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుందని చెప్తున్నారు. సో 64 మెగాపిక్సెల్ అంటే ఇది ఒక 16 మెగాపిక్సెల్ కెమెరా. సో పిక్సెల్ బిల్డింగ్ టెక్నాలజీ యూస్ చేసే వల్ల 4 పిక్సెల్ని వచ్చి ఒక సింగిల్ పిక్సెల్గా కంబైన్ చేసి అది ఒక సూపర్ పిక్సెల్గా మీకు వచ్చి 64 MP అవుట్పుట్ ఇస్తుంది. అండ్ సెకండరీ వచ్చి వైడ్ యాంగిల్ కెమెరా 16 మెగాపిక్సెల్ అని చెప్తున్నారు. నార్మల్గా ఈ బడ్జెట్లో మనం మిగతా ఫోన్స్లో చూసుకుంటే 8 MP చూస్తాము, లేకపోతే 12 MP చూస్తాము. ఈ స్మార్ట్ ఫోన్లో 16 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉండేది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. OnePlus దీంట్లో ఎంత ఆప్టిమైజేషన్ చేశారని చెప్పి వన్స్ ఆ ఫోన్ లాంచ్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది. అండ్ మూడో కెమెరా వచ్చి 2 MP మ్యాక్రో సెన్సార్ ఇచ్చారు. దీని ఆపర్చర్ వచ్చి f2.4. సో కెమెరా పరంగా చూసుకుంటే మీకు ఒక డీసెంట్ కెమెరా ఉంది. అదే ఫ్రంట్ కెమెరాని తీసుకుంటే మీకు డ్యూయల్ కెమెరా వస్తుంది. దాంట్లో మెయిన్ కెమెరా 32 MP కెమెరా అని చెప్పారు. ఆండ్రాయిడ్ సెంట్రల్ నుంచి రీసెంట్గా ఒక పోస్ట్ వచ్చి లీక్ చేశారు. ఆ పోస్ట్లో ఏం మెన్షన్ చేశారంటే దీంట్లో 32 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుందని చెప్పారు. సో ఫ్రంట్ సైడ్లో వీళ్ళు ఇదే ఫస్ట్ టైం 32 MP కెమెరా ఇంప్లిమెంట్ చేసేది. ఇంతవరకు వీళ్ళు 16 MP సెన్సార్ని యూస్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ టైం OnePlus స్మార్ట్ ఫోన్స్లో 32 MP సెన్సార్ యూస్ చేస్తున్నారు. అండ్ ఈ కెమెరాలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే OAS ఉందని చెప్పారు. OAS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వచ్చి సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్. ఈ హార్డ్వేర్ వల్ల మనకి ఏ యూస్ అంటే మీరు వచ్చి ఒక ఫోటో తీసుకోవాలి, లో లైట్లో ఫోటో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా షేక్ ఉంటుంది. ఆ షేక్ రాకుండా ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకి హెల్ప్ చేస్తుంది. అది మాత్రం కాకుండా మీకు వీడియో తీసుకోవాలంటే వీడియో స్టెబిలిటీ వచ్చి సూపర్గా ఉంటుంది. సో వీడియో స్టెబిలిటీలో మనకి ఏ ఒక్క కాంప్రమైజ్ ఉండదు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఈ విషయాల్లో వచ్చి మనకి బాగానే హెల్ప్ చేస్తుంది. యూజువల్గా మన బడ్జెట్ ఫోన్ తీసుకుంటే EIS ఇస్తారు. EIS అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇది వచ్చి జైరోస్కోప్ సెన్సార్ ఉంది ఫోన్లో. ఆ సెన్సార్తో సాఫ్ట్వేర్తో ఎనేబుల్ చేస్తారు. సో మీకు వీడియో వచ్చి జైరోస్కోప్ సెన్సార్తో కొంచెం స్టేబుల్గా ఉంటుంది. కానీ EIS కన్నా OAS వచ్చి మీకు చాలా బెటర్గా ఉంటుంది. పిక్సెల్ ఫోన్లో చూస్తే హైబ్రిడ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. EIS ప్లస్ OAS డబుల్ స్టెబిలైజేషన్ వాళ్ళు యూస్ చేస్తారు. సో థియరిటికల్గా చూసుకుంటే ఈ కెమెరా వచ్చి మనకు లో లైట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కానీ వన్స్ లాంచ్ చేసిన తర్వాత మన ఛానల్లో షూర్గా అన్బాక్సింగ్ ట్రై చేస్తాము. ఈ ఫోన్ కెమెరా మాత్రం ఖచ్చితంగా టెస్ట్ చేసి ఇది ఎలా ఉంది, ఎలా పర్ఫామ్ చేస్తుందని ఖచ్చితంగా చెప్తాను మీకు. అండ్ వీడియో రికార్డింగ్ అని తీసుకుంటే ఈ చిప్కి వచ్చి 4K 60 FPS సపోర్ట్ ఉంది. కానీ వీళ్ళు 4K 30 ఇస్తారా 60 ఇస్తారా అని చెప్పి మనకి లాంచ్ చేసిన తర్వాత తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ 4K 30 FPS షూట్ చేసే క్యాపబిలిటీ ఉందని చెప్తున్నారు. అండ్ లౌడ్ స్పీకర్ అని చూసుకుంటే బాటంలో ఒక స్పీకర్ ఉంది. నాకు తెలిసి సింగిల్ స్పీకరే ఇచ్చుంటారు. కానీ వీళ్ళు వచ్చి సీరియస్ స్పీకర్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. యూసర్కి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్లో కూడా ఏ ఒక్క కాంప్రమైజ్ చేయలేదు. OnePlus 8లో ఏ కెపాసిటీ బ్యాటరీ ఇచ్చారు సేమ్ అదే కెపాసిటీ దీంట్లో కూడా ఇచ్చారు. 4300 mAh బ్యాటరీ. దానికి సపోర్ట్ చేసేటట్టుగా 30 వాట్ ఛార్జర్. ఇది వచ్చి OnePlus 30T వాప్ 30T ఛార్జర్ అని పిలుస్తారు. సో ఈ 30 వాట్ ఛార్జర్ వచ్చి బాక్స్లోనే వీళ్ళు బండిల్ చేసి ఇస్తారు. సో ఈ ఛార్జర్తో మన ఈ స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేస్తే హాఫ్ అన్ అవర్లో వచ్చి మీకు 50% ఛార్జ్ అయిపోతుంది. రియల్ వరల్డ్లో ఎంత ఫాస్ట్ ఛార్జ్ అవుతుందని మనం చెక్ చేసి చూస్తే తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు వచ్చి బాక్స్ కూడా లీక్ చేశారు. సో దీనికి ముందు ఎర్లీగా ఉన్న OnePlus ఫోన్స్లో చూసుకుంటే రెడ్ కలర్ బాక్స్ ఇస్తుంది. కానీ ఈ స్మార్ట్ ఫోన్లో వచ్చి ఒక బ్లాక్ కలర్ బాక్స్, దాంట్లో నార్డ్ అని టైప్ చేస్తున్నారు. బాక్స్ ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్గా బ్లూ కలర్ ఉంది. సో బాక్స్లో కూడా వీళ్ళు చేంజెస్ చేశారు. ఈ బాక్స్ చూస్తే కొంచెం యూనిక్గా ఉంది. అండ్ OnePlus నుంచి ఏం చెప్పారంటే జూలై 15th నుంచి ప్రీ ఆర్డర్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అండ్ జూలై 21st నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్కి వస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నారా, లేకపోతే కొనుక్కోవాలని చెప్పి ఐడియా ఉంటే మీరు వచ్చి కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకో విషయం మీకు చెప్పేదని మర్చిపోయాను. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి ఇన్ డిస్ప్లేలోనే ఇచ్చారు. దీంట్లో AMOLED డిస్ప్లే ఉంది కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి ఇస్తున్నారు. OnePlus ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ నార్మల్గానే ఫాస్ట్గా ఉంటుంది. సో దీని పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. వన్స్ ఇది లాంచ్ అయ్యాక మనం కంప్లీట్గా చెక్ చేసి చూసి ఇన్ డెప్త్ రివ్యూ చేస్తాం మన ఛానల్లో. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ప్రైసింగ్ అని తీసుకుంటే కొన్ని లీక్స్ ఏం చెప్తున్నారంటే 23,000కి వచ్చి బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. 23,000కి స్మార్ట్ ఫోన్ వచ్చిందంటే మార్కెటే మటాష్ అయిపోతుంది. సీరియస్గా ఒక మంచి కాంపిటీషన్. 25,000 లాంచ్ చేస్తే కూడా ఒక మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ బ్రాండ్ వాల్యూ రియల్మీ X3 కూడా 25,000కి ఉంది. కానీ దానికన్నా OnePlusకి వచ్చి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. ఇంకా వచ్చి ఇండియాలో ఒక ప్రీమియం బ్రాండ్గానే ఉంది OnePlus. సో లీక్డ్ ప్రైస్ అని చూసుకుంటే 23,000, కానీ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చి 25,000 బేస్ వేరియంట్ ఉంటుందని చెప్తున్నారు. అది కాకుండా హై ఎండ్ వేరియంట్ వచ్చి 12 GB ర్యామ్ అండ్ 256 GB స్టోరేజ్
కూడా ఈ ఫోన్లో ఉంటుందని చెప్తున్నారు. ఆ మోడల్ అయితే మీకు 30,000 సెల్ చేస్తారేమో. సో బేస్ వేరియంట్ 6GB ర్యామ్ మోర్ దెన్ సఫిషియంట్, మనకి 8GB కూడా కావాలని లేదు. 6+128GB అండర్ 25,000కి వస్తేనే ఒక మంచి డీల్ అని చెప్పవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉందంటే ఛానల్ వచ్చి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. OnePlus అండ్ పోకో M2 Pro మన ఛానల్లో కవర్ చేస్తున్నాము, కానీ ఇక్కడ వచ్చి డెలివరీ ఇప్పటికీ లేదు. వన్స్ డెలివరీ స్టార్ట్ చేశాక షూర్గా బుక్ చేసి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి మన ఛానల్లో కవర్ చేస్తున్నాము. సో ఆ కవరేజ్ చూడాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలా. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.